కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడవన్ కుంభములోని వెన్నతిని విధ్యాసంకులన్ భష్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు. గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు? ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకులు పద్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మ వస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అమ్మ పరిగెత్తుకొస్తోంది, స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. మోకాళ్ళ మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళెవ్వరూ లేరు వాంగ్మయంలో. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఎన్నడూ నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును వేరరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను. పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట? నాకు కూడా దొరకవా? నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా? చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఈయన వదిలింది అనుకోండి, దొరుకుతాడా? మళ్ళీ దొరకడు. అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది. ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. అది వెడుతోంది. ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది. ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాడిని అలాగే పట్టుకుంటోంది. పక్క గదిలోకి ఎడుతోంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాడిని వదిలేసిందా, పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.